ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. మైనార్టీ సోదరులు ప్రతి ఏడాది శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఇస్తిమా కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఈ ఏడాది కూడా ఈ కార్యక్రమం పరిగి రోడ్డులో దాదాపు 10 ఎకరాల విశాలమైన స్థలంలో ఇస్తిమా 2 రోజుల నుండి జరుగుతూ వస్తుంది. ఈ కార్యక్రమానికి మైనార్టీ సోదరుల ఆహ్వానం మేరకు బాలయ్య, వ్యక్తిగత కార్యదర్శి శ్రీనివాసరావు హాజరై ఏర్పాట్లను, అదేవిధంగా అక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లను ఆయన దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ ఇస్తిమా కార్యక్రమానికి దాదాపు వేలాది మంది హాజరవుతున్నారు. మైనార్టీ పెద్దలు కురుని యొక్క విశిష్టత గురించి, ప్రతి మైనార్టీ సోదరులు జీవితంలో ఎలా ధర్మంగా ఆచరించాలన్న విధానంపై 2 రోజుల నుండి అల్లా యొక్క ఆశీర్వాదాలు ఎలా పొందాలని మత పెద్దలు బోధిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రతి మైనార్టీ కూడా ఒక హిందూపురం నుండే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుండి మైనార్టీ సోదరులు పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా బాలయ్య, వ్యక్తిగత కార్యదర్శి శ్రీనివాసరావు దగ్గరుండి ఏర్పాట్లను పరిశీలించారు, మత పెద్దలతో చర్చించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట పట్టణ అధ్యక్షులు డి రమేష్ కుమార్, కౌన్సిలర్ ఆయూబ్, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ హిందూపురం జిల్లా ఇస్తమా జరుగుతుంది. హిందూపురంలో ఇంత పెద్ద ఇస్తమాకి మన హిందూపురం శాసనసభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు ప్రతి ఒక్క పని మున్సిపాలిటీ అధికారులకు ఆదేశించారు. మన బాలకృష్ణ గారి పిఏ గారు, శ్రీనివాస్ సార్ గారు ఈ యొక్క ఇస్తమాకి చూడడానికి మన మైనారిటీస్ ప్రజలు ఇస్తమాకి పెద్ద ఎత్తున వస్తారు. ఇది చూడడానికి రావడం జరిగింది. సార్ శ్రీనివాస్ సార్ గారు, ఇది దావత్తు తబ్లీగ్ అనేది చాలా మంచి సంస్థ సార్. ఇది యావత్తు ప్రపంచంలోనే ఒక పెద్ద నెట్వర్క్ సార్. ఇది మానవత్వానికి మరో పేరు సార్. ఇది ఈ సంస్థలో వచ్చి ఆకాశం మీద నడిచే పనులు, భూమి లోపల నడిచే పనులే తప్ప వాళ్ళు రాజకీయంగా ఏమి మాట్లాడరు సార్. చాలా మంచి సంస్థ. ఈ సంస్థలో చాలా మంది చెడ్డ పని చేసే వాళ్ళు కూడా మారిపోయినారు, తాగబోతులు కూడా మారిపోయినారు. అంత మంచి సంస్థ. ఈ యొక్క కార్యక్రమానికి మీరు మన శాసనసభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు ప్రతి ఒక్క పనిలో సహకరించినందుకు మేము మైనారిటీస్ తరఫున మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. జై హింద్, జై భారత్.